నాకు ఆకలేస్తుంది అని చెప్పిన ప్రతి ఒక్కరికి నేను అన్నం పెట్టుంటాను. అలాంటిది నాకు తిరిగి ఆకలేస్తుంది అని అంటే పెట్టే వాళ్ళలో ఈ ముగ్గురు జాతిరత్నాలు ఉన్నారు. బేసిక్ గా కాలేజ్ లో జూనియర్స్ గా జాయిన్ అయినా కూడా నాతో ఫుల్ గా కలిసిపోయారు. ఇప్పుడు మేము నలుగురం కూడా ఒక టీం అయిపోయాం. ఒకరు ఎడిట్ చేస్తారు, ఒకరు వీడియోస్ రికార్డ్ చేస్తారు, ఇంకొకరు డాన్సెస్ అండ్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. సరే ఇవన్నీ మాకెందుకు అంటారు అంతే కదా. సడన్ గా మా ఇంట్లో గ్యాస్ అయిపోయేసరికి ఫుడ్ లేదు. మా వాళ్ళు రెగ్యులర్ గానే మార్నింగ్ కాల్ చేసి కాలేజ్ కి వస్తున్నావా అని అడిగారు. లేదురా నేను వచ్చేలా లేను, ఇలా గ్యాస్ లేదు, ఫుడ్ కూడా దొరకదేమో, బయట తినాల్సి వస్తుంది అని. కానీ మా ముగ్గురు జాతిరత్నాలు మాత్రం వాళ్ళ ఇంట్లోంచి ఫుడ్ అంతా కూడా తీసుకొచ్చారు. నేను చిన్న చిన్న వాటికి చాలా ఎమోషనల్ అయిపోతాను. అలాంటిది నేను ఫుడ్ తెచ్చుకోవట్లేదు అనగానే సాత్విక్ గాడు వాడి రూమ్ లో వాడికి వచ్చిరాని వంటతో కోసం మిల్ మేకర్ కిచడి, దాంతో పాటు పప్పు కూడా తయారు చేశాడు. మిగతా ఇద్దరు ఒకరు పులిహోర అండ్ ఇంకొకరు పప్పన్నం తీసుకొచ్చారు. మనం ఏదైతే చేస్తామో అదే మనకి తిరిగి వస్తుంది అంటారు కదా. ఇన్ని రోజులు కాలేజ్ కి వెళ్ళినా కూడా చాలా బోర్ ఫీల్ అయ్యేది. అలాంటిది మా జాతిరత్నాలు మాత్రం నన్ను ప్రిన్సెస్ కంటే ఎక్కువగానే చూసుకుంటూ ఉంటారు. ఫైనల్ గా రీల్స్ అండ్ డాన్స్ ని కంప్లీట్ చేసుకుని అలా కొమ్మ మీద కూర్చొని బోలెడని ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నాము. నా బర్త్డే కి ప్రీ ప్లానింగ్ చేసుకుంటున్నాడు పాపం. అలా కేక్ తినిపిస్తున్నట్టు యాక్ట్ చేసి మొత్తం తినేసాడు. దుర్మార్గుడు సార్, అయినా మంచోళ్ళే మా వాళ్ళు.